ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామం పెద్ద చెరువు దగ్గర అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గా భవానీ మాతా సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో రెండవ రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగిందని మాజీ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి మాట్లాడుతూ, మా తాతల కాలం నుండి నాగులమ్మ గుడి ఉండేది. దాని తర్వాత గుడిని పునర్నిర్మాణం చేసుకుని శ్రీ దుర్గా భవానీ మాత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కట్టుకుని సంవత్సరం అయిపోయి రెండవ సంవత్సరంలకు అడుగు పెట్టడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో మొదటిసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నాం. మొదటి రోజు శివరాత్రి పురస్కరించుకుని సుమారు 800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రెండవ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణం అనంతరం వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పెద్దలు సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బాసిటి కృష్ణ, బోయిన బాలరాజు, కొల్లూరు గోపాల్, సత్యనారాయణ రెడ్డి, తలారి రాములు, దాసు యాదవ్, నల్లమధురెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల ప్రతాప్ రెడ్డి, తుమ్మల రుక్మంత్, కొండకల శ్రీను, కొల్లూరు యాదగిరి, రాధాకృష్ణ పాల్గొన్నారు. గత ఎప్పటి నుంచో పెద్దల ఇక్కడ నాగదేవత దేవాలయం ఉండేది. ఆ నాగదేవత దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి నాగలింగేశ్వర స్వామి దేవుడు జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొదటి సంవత్సరము ఈ టెంపుల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం నిన్న ఒక 500 నుంచి 600 మంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ దేవస్థానం భాగస్వాములు ఈ నిర్మాణం అయ్యేంతవరకు, ప్రతిష్ట చేసేంత వరకు కూడా ముందుండి నడిపించినందుకు ప్రత్యేకంగా పేరున గ్రామ పెద్దలకు కూడా సత్యరెడ్డి మామకు, రామన్నకు, గోపాల్ గారికి, జగన్నాథ తాతకు, అలాగే బాలరాజు గారికి, కృష్ణ గారికి, దాసన్న గారికి, యాదగిరి గారికి, ప్రతి ఒక్కరికి, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రసిద్ధిగాంచిన నాగలమ్మ దేవాలయము, నాగలింగేశ్వర స్వామిగా దేవాలయాన్ని నిర్మించుకోవడం ఇది ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతూ ఉంది. కాబట్టి భక్తులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయాన్ని ఇంకా పంతులు కూడా సౌకర్యార్థం ఉండడానికి ఇక్కడ
వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని ఇంకా చాలా డెవలప్ చేసే విధంగా అందరి సహకారంతో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాము.